ప్లస్ ప్రతిపాదన ఇస్తారా? మీరు ప్రతిపాదన మళ్ళీ ఏమైనా ఇచ్చే అవకాశం? నేను మొన్న కూడా ఇచ్చాను సార్. అచ్చా, అచ్చా. మొన్న ఈ ఢిల్లీకి పంపించక ముందు నేను ఒక లెటర్ కూడా రాశాను, సీఎం ఆఫీస్కి లెటర్. నేను ఇండియా భారత్ అని కూడా పిఎం ఆఫీస్కి ఎన్ని లెటర్లు రాస్తూ ఉంటాయి, ఎందుకంటే నేను గవర్నమెంట్లో పనిచేశాను కాబట్టి లెటర్లు రాయడం మాకు అలవాటుగా ఉంటుంది కాబట్టి నేను మొన్న కూడా రాశానండి. అది ఎప్పుడుకో వస్తుంది, తప్పకుండా చేస్తారు సార్. ఎందుకంటే చాలామంది తెలుగుదేశంలోనూ ఇప్పుడు ఉన్నవాళ్ళు న్యూమరాలజీ జ్యోతిష్యాన్ని నమ్మే వాళ్ళే చాలామంది ఉన్నారండి. ఎమ్మెల్యేలు కూడా ఏ కాసు చేయాలన్నా కూడా చేస్తారు. ఎవరైనా ముహూర్తం చూడకుండా, జ్యోతిష్యం చూడకుండా, సంఖ్యాశాస్త్రం చూడకుండా అడుగు బయట పెట్టరు సార్. ఇప్పుడు ఎవరు పెట్టరండి. ఇప్పుడు అందువల్ల నేను చాలామందికి నేను చెప్పడం కూడా జరిగింది, కొంతమంది నాతో మాట్లాడటం కూడా జరిగింది, పెద్ద ర్యాంకులో ఉన్నవాళ్ళు. అది చూద్దాం, అది 27 నెంబర్ చేసుకొని అలా చేసుకుంటే అమరావతి డెవలప్ అవుతుంది. సైమల్టేనియస్గా ఈ ఎయిర్పోర్ట్ కావాలి కదా, ఈ పోర్ట్ ఏరియా కూడా బాగా డెవలప్ అయ్యి ఒక సస్యశ్యామలంగా గ్రీన్ సిటీ ఉంటుంది, ప్లస్ హైవే, ఈ పోర్ట్లు ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ అయ్యి ఆ ఏరియా ఫైనాన్షియల్గా బాగా సస్టైన్డ్ అవి బ్యూటిఫుల్గా ఉంటుంది సార్. అది కాక హైదరాబాద్ కన్నా మావిగన్ను అమరావతికి పోర్ట్ ఉండటం చాలా ఇది. అందువల్ల పోర్టు కోసమే హైదరాబాద్, తెలంగాణలో హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి రోడ్డు వేసుకుంటారండి. ఆ రోడ్లో మనం కలుపుకుంటే, విజయవాడ నుంచి వచ్చి ఆ రోడ్లో కలుపుకుంటే పోర్టుకి మనం యాక్సెస్ ఉంటుందండి. మనకి 2 పోర్ట్లు, 10 పోర్ట్లు ఉన్నాయండి, చాలా పోర్ట్లు ఉన్నాయి. ముఖ్యంగా మచిలీపట్నాన్ని డెవలప్ చేసుకుంటే చాలా బాగా డెవలప్ అవుతుందండి. సూపర్ సూపర్. ఇక ఫైనల్గా గురుగారు, ఇవాళే నారా లోకేష్ బాబు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు, సో జాతీయ స్థాయిలో. సో మరి తెలుగుదేశం పార్టీ పూర్తిగా నారావారి చేతిలోకి వెళ్ళిపోయింది, నందమూరి నుంచి ఇప్పుడు అయిపోయినట్టే లెక్క. సో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అట్లాగే లోకేష్ బాబు పరిస్థితి ఎలా ఉంటుంది? లోకేష్ గారి ఇప్పుడు ప్రజెంట్ జాతకం చాలా గొప్పగా ఉందండి. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అందువల్లనే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాగలిగాడు చాలా చిన్న వయసులో. డేట్ ఆఫ్ బర్త్ మనం చెప్పుకోకూడదు సార్, ఎందుకంటే వాళ్ళు అడగందే మనం చెప్పకూడదు, అంటే బహిర్గతం చేయకూడదు. జాతకం అంటే నేను జాతకాన్ని విశ్లేషిస్తా కానీ డేట్ ఆఫ్ బర్త్ నన్ను అడగొద్దు మీరు, నేను చెప్పను కూడా. ఇప్పుడున్న ప్రజెంట్ గోచారం నేను పరాశర చూస్తాను, నాడీ జ్యోతిష్యం చూస్తాను. భృగునాడీ ప్రిన్సిపల్స్ ప్రకారంగా రాహువు జూపిటరు శాటర్న్ యొక్క గోచారం చాలా ముఖ్యం. ఆయన జాతకంలో అండి ముఖ్యంగా లగ్నా లార్డ్ అండ్ 10th లార్డ్ పరివర్తన చెందారండి. ఆ పరివర్తన మహారాజయోగం అనేది అద్భుతమైన రాజయోగం. లగ్నా లార్డ్ అండ్ 10th, ఎవరి జాతకంలో అయినా పరివర్తన మహారాజయోగం చాలా మంచిదండి. దాంతోపాటు ఈ 10th లార్డు లగ్నా లార్డు పరివర్తన చెందడం అనేది అద్భుతమైన రాజయోగం. అందువల్లే ఆయన నందమూరి కుటుంబంలో పుట్టాడు. ఒక చీఫ్ మినిస్టర్ గారు మనవడు, చీఫ్ మినిస్టర్ గారి కొడుకు. ఆయన జాతకం చాలా బాగుంది. ఇప్పుడు ప్రజెంట్ గోచారం అయితే చాలా చాలా బాగుంది. అందువలనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఇప్పుడు ప్రజెంట్ జాతకం ఆయన గోచారానికి తక్కిన, అంటే కుజుడు గురువు యొక్క గోచారానికి రాహువుకి శనికి చాలా మంచి సంబంధం ఉందండి. తర్వాత ఈ శని యొక్క గోచారానికి గురువుకి చాలా మంచి సంబంధం ఉందండి. ఆయన ప్రజెంట్ శని గోచారానికి రాహుకి చాలా మంచి సంబంధం ఉందండి. అందువల్ల ఇప్పుడు ఆయనకి అకస్మాత్తుగా ఏది జరిగినా గ్రహ ప్రభావమే. ఆయన గ్రహాలు చాలా చాలా బాగుందండి. పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది? పార్టీ పరిస్థితి కూడా బాగానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. కాకపోతే లోకేష్ గారికి మాత్రం రేపు 2027 జూలై తర్వాత కొంచెం ఏలినాటి శని వస్తుంది. దానికి వాళ్ళందరూ పరిహారాలు చేసుకుంటారు సార్. వాళ్ళకి చేతుల్లో చాలా మంది పెద్ద పెద్ద జ్యోతిష్యులు ఉంటారు, దానికి తగ్గట్టుగా పరిహారం. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది అనుకోండి, మంచి టాబ్లెట్ వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలా ఏలినాటి శని మంచిది కాదండి. ఏలినాటి శనిలోనే చాలా మంచి జరుగుతుంది. నాకు 83లో ఏలినాటి శని వచ్చినప్పుడే నాకు 6 ఉద్యోగాలు వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్లో. అందువల్ల ఏలినాటి శని అనేది చాలా మంది ఏదో పొరపాటుని చెప్తారు. ఏలినాటి శని ఒక్కోసారి చాలా చాలా బాగా చేస్తారు. అందువల్ల ఆయన శని కూడా చాలా బాగా ఉన్నాడు. అందువల్ల కొంచెం 2027 జూలై తర్వాత ఒక 2.5 years కొంచెం జాగ్రత్తగా పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఆయన సిగ్నేచర్ చాలా గొప్పగా ఉంటుంది. ఇది ఆయన సిగ్నేచర్. ఎన్ అంటే నారా అనుకోవచ్చు, నందమూరి అనుకోవచ్చు. ఈ ఇంటి పేరు నారానే కదా వాళ్ళ ఇంటి పేరు.
నారా అనుకోవచ్చు, వాళ్ళది నందమూరి కదా, నందమూరి ఎన్టీ రామారావు అది గారు. అదేనా కూడా ఇదేనా ఇది. అవును అవును. ఎవరికైతే ఇంటి పేరు చాలా పెద్దగా రాస్తారో, ప్రామినెంట్ గా ఉంటారో, వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల్ని, తాతల్ని, ముత్తాతల్ని, ఆ ముత్తాతల్ని వీళ్ళందరినీ చాలా చాలా గౌరవిస్తారండి. ఓకే. అందువల్ల ఈయన ఈ విల్ గివ్ వెరీ గుడ్ రెస్పెక్ట్ టు హిస్ ఫ్యామిలీ మెంబర్స్. అంటే ఇటుపక్క తాతని, అటుపక్క తాతని వీళ్ళందరినీ కూడా చాలా బాగా చూడటానికి ఎన్ చాలా బాగుంది. అది కాక ఈ ఎన్ చూసారా, చాలా ఇది యాంటీనా లాగా పనిచేస్తుంది. ఈ విల్ రిసీవ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ది యూనివర్స్. ఈ స్ట్రోక్ చాలా చాలా బాగా ఉంది. ఇక్కడ వి ఆకారం ఏర్పడిందండి. వి ఆకారం అంటే ఇది ఇక్కడ వి అలాగా వచ్చింది, ఎల్లో వి వచ్చింది. ఎల్లో విగా రాయగలిగితే యూనివర్సల్ ఎనర్జీ వచ్చి స్టాక్ అవుతుందండి. అందువల్ల ఆయన చాలా సబ్జెక్టులు మాట్లాడగలరు, చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా. తర్వాత లోకేష్లో కూడా ఈ లైన్ కూడా చూసారా, మళ్ళీ పైకి వెళ్ళింది, చాలా బాగా. ఇట్స్ వెరీ వెరీ గుడ్. అది తెలుగా లోకేష్ అంటే లానా, అది ఏంటి, అది ఏమైనా కానీ సిగ్నేచర్ అది. ఇది ఈ లైన్ కూడా చూసారా, ఎండ్ లైన్ చాలా బాగా పైకి వెళ్ళింది. ఓకే. వెళ్ళటం ఈ విల్ రిసీవ్ ది యూనివర్సల్ ఎనర్జీ. ఎప్పుడు కిందకి రాకూడదు. అదే ఈయనది ట్రంప్ గారిది కిందకి వచ్చేసాడు, అలా రాకూడదు. ఇది చాలా బాగా చేశాడు. ఎండ్ లెటరు చాలా బాగా పైకి వచ్చింది. ఇలా ఉండటం వల్ల యూనివర్సల్ ఎనర్జీ అంటే స్పాంటేనియస్లీ యూ కెన్ టేక్ డెసిషన్స్. ఇలా పైకి రాయగలిగితే చాలా మంచి స్ట్రోక్స్ అండి. యూనివర్సల్ ఎనర్జీ వస్తుంది. ఇలా బ్రెయిన్ యూనివర్స్తో కనెక్ట్ అవుతుందండి. అలా ది సిగ్నేచర్ ఇస్ వెరీ వెరీ గుడ్. కొంచెం దీంట్లో కరెక్షన్ చేయించుకుంటే కొంచెం పర్వాలేదు. ఇంకొంచెం సీఎం అవుతాడా త్వరలో, ఈ సంవత్సరాంతంలో సీఎం అంటే సీఎం అవుతాడా లేదా అనేది మనం చెప్పలేము కానండి. బట్ నౌ ఇస్ టైమ్ ఇస్ వెరీ 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 గుడ్. ఓకే. దీనిలో కొంచెం కరెక్షన్ చేయించుకోగలిగితే బాగానే ఉంటుంది. వాళ్ళు చాలా మంది కన్సల్ట్ చేస్తుంటారు, చేసే ఇది డిజైన్ చేస్తుంటారని నేను అనుకుంటాను. ఎందుకంటే చాలా మంది ముఖేష్ అంబానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా గ్రాఫాలజిస్ట్, సిగ్నేచర్ నేముతో పాటుగా సిగ్నేచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నా వెబ్సైట్లో కూడా చూడండి, సిగ్నేచర్ గురించి చాలా గొప్పగా రాస్తాను. సిగ్నేచర్ మార్చిన తర్వాత చాలా మంది దే విల్ టేక్ ది వెరీ గుడ్ ఐడియాస్, వెరీ గుడ్ డెసిషన్స్ తీసుకుంటారు. నేను చాలా మందికి నేను సిగ్నేచర్ మార్చానండి. అంటే దాంట్లో కరెక్షన్ చేశాను. వాళ్ళు చాలామంది ఇది అక్నాలెడ్జ్డ్, మీరు సిగ్నేచర్ మార్చిన తర్వాత చాలా బాగా ఉందని. ఒక ఆఫీసర్, మా రైల్వే ఆఫీసర్ కూడా ఎక్కడ కనపడ్డా, దావుద్ గారు మీరు సిగ్నేచర్ మార్చిన తర్వాత నా లైఫ్ చాలా బాగా ఉందండి. అనుకోకుండా మొన్న వాళ్ళ మిస్సెస్ కూడా కలిసింది ఒక మీటింగ్, ఒక ఫంక్షన్లో. ఆమె నా దగ్గరికి వచ్చి, మీరు దావుద్ గారు కదా అని. అవునమ్మా, మీరు సిగ్నేచర్ చేస్తారు కదా. అవునండి అన్నాడు. మా సార్ చెప్తుంటారండి, మీరు చాలా బాగా మీ సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే చాలా బాగుంటుందని. అలా దేవుడి దయ. నేను ఈ న్యూమరాలజీ చెప్తాను, జ్యోతిష్యం చెప్తాను. జ్యోతిష్యంలో భృగునాడి ప్రిన్సిపల్స్ చేస్తాను, ఫేస్ రీడింగ్ చెప్తాను, పామిస్ట్రీ చెప్తాను. తర్వాత సిగ్నేచర్, గ్రాఫాలజీ, గ్రాఫోథెరపీ, జబ్బులు కూడా మన రైటింగ్ రాసుకోవడం వల్ల, రైటింగ్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్తో రాస్తామని. కొన్ని స్ట్రోక్స్ కరెక్ట్గా రాయగలిగితే ఆరోగ్యం కూడా ఇదవుతుంది. నేను హెల్త్ అండ్ హ్యాండ్ రైటింగ్లో నేను స్పెషలైజేషన్. ఓకే.